హాయ్ ఫ్రెండ్, ఈరోజు అక్టోబర్ 21, 2025లో రిలీజ్ అయినటువంటి థమ్మ అనే హారర్ కామెడీ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ మూవీ 323 BCలో స్టార్ట్ అవుతుంది. ఆ కాలంలో అలెగ్జాండర్ని చెప్పిస్తారు. అలెగ్జాండర్ అతని సైన్యంతో కలిసి అడవిలోకి వెళ్తుండగా ఎవరో కనిపించినట్టు అనిపిస్తుంది. అక్కడున్న ఇండియన్ సోల్జర్ అడవిలో ఉన్న బేతాడు గురించి చెప్పి అలెగ్జాండర్ని ముందుకు వెళ్లొద్దని చెప్తాడు. అయినా కూడా అలెగ్జాండర్ వినిపించుకోడు. వెంటనే సైన్యాన్ని తీసుకుని అడవి లోపలికి వెళ్తాడు. అక్కడెవరో కనిపించినట్టు అనిపించడంతో అలెగ్జాండర్ వచ్చిందెవరో చూడమని చెప్పి అతని సైనికుడిని పంపిస్తాడు. ఆ సైనికుడు వెళ్లి అటు ఇటు చూస్తాడు, కానీ అక్కడ ఎవరు కనిపించరు. సరిగ్గా అప్పుడే యక్షాసన్ అనే బేతాళుడు వచ్చి అక్కడున్న వాళ్ళందరి మీద అటాక్ చేస్తాడు. అక్కడే యక్షాసన్ సైన్యం కూడా ఉంటుంది. వాళ్ళందరూ కలిసి అలెగ్జాండర్ని అలాగే మిగతా వాళ్ళందరినీ కొరికి వాళ్ళందరు రక్తం తాగుతారు. కథ ప్రెజెంట్ కి వచ్చేస్తుంది. ప్రెజెంట్ లో ఈ మూవీ హీరో అలుక్ ని చూపిస్తారు. అలుక్ ఒక రిపోర్టర్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. కానీ అతను చిన్న చిన్న విషయాలకి చాలా భయపడుతూ ఉంటాడు. ఒకరోజు అలుక్ సమాధిలో ఒక మంచిని పెట్టి న్యూస్ కవర్ చేద్దామనుకుంటాడు. బట్ వీడియో రన్ అవుతూ ఉంటే ఆ సమాధిలో ఉన్న మంచి లేచి వెళ్ళిపోతాడు. దాంతో అతని వీడియో చాలా వైరల్ అవ్వడంతో అలుక్ ఫ్రెండ్స్ హఠాపట్టేస్తారు. ఒకరోజు అలుక్ తన ఫ్రెండ్స్ తో కలిసి ట్రెక్కింగ్ చేస్తూ అడవిలోకి వెళ్తారు. ఎందుకంటే అలుక్ చాలా భయస్తుడు కదా, సో అడవిలోకి వెళ్లి ఫొటోస్ తీసి మళ్లీ ఇంటర్నెట్ లో అప్లోడ్ చేద్దామనుకుంటాడు. అలా నడుచుకుంటూ చాలా దూరం అడవిలోకి వెళ్తారు. సరిగ్గా ఫొటోస్ తీసుకుంటున్న టైంలో ఒక పెద్ద ఎలుగుబంటి వచ్చి వాళ్ళని భయపెట్టి అటాక్ చేస్తుంది. దాంతో అలుక్ ఫ్రెండ్స్ చాలా భయపడిపోయి అలుక్ ని అక్కడే వదిలేసి వాళ్ళిద్దరు పారిపోతారు. కానీ అలుక్ మాత్రం ఎలుగుబంటికి దొరికిపోతాడు. ఎలుగుబంటి అలుక్ మీద అటాక్ చేస్తుంది. పాపం అలుక్ చాలా భయపడిపోతూ ఎలాగోలా తప్పించుకుని పారిపోదాం అనుకుంటాడు. కానీ మళ్లీ ఎలుగుబంటికి దొరికిపోతాడు. ఈసారి ఎలుగుబంటి చాలా దారుణంగా కొడుతుంది. అలుక్ పక్కనే ఉన్న ఒక సేఫ్ ప్లేస్ లో దాక్కుంటాడు. సరిగ్గా అప్పుడే ఒక మిస్టీరియస్ పర్సన్ వచ్చి ఎలుగుబంటిని భయపెట్టించి పంపించేస్తుంది. ఆ మిస్టీరియస్ పర్సన్ ఎవరూ కాదు, ఈ మూవీ హీరోయిన్ తారక. ఈ మూవీలో తనకి తారిక అనే పేరు కూడా ఉంటుంది. సో మనం తారికతోనే కంటిన్యూ చేద్దాం. తారిక అలుక్ ని కాపాడి అక్కడి నుంచి బయటికి తీసుకుని వచ్చి హార్ట్ బీట్ చెక్ చేస్తుంది. అలుక్ బ్రతికే ఉన్నాడని తెలుసుకుని తారిక చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలుక్ సడన్ గా నిద్రలేచి తారికను చూసి మళ్లీ అన్కాన్షియస్ లోకి వెళ్లిపోతాడు. తారిక అలుక్ ని తీసుకుని వెళ్లి ఒక పాడిబడ్డ ప్లేన్ లో పడుకోబెట్టి తను కూడా నిద్రపోతుంది. కాసేపు తర్వాత నిద్రలేచి చూస్తే అక్కడ అలుక్ కనిపించాడు. తారిక చాలా భయపడిపోయి అలుక్ కోసం చాలా చోట్ల వెతుకుతుంది. అలుక్ బండి కనిపించడంతో తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఏమైంది, ఇక్కడేం చేస్తున్నారు అని అడిగితే నేను ఫుడ్ కోసం బయటకు వచ్చానని చెప్తాడు. అవునా, మీరు ఈ టైంలో బయటికి రాకూడదు. ఈ అడవిలో నీకు అంత సేఫ్ కాదు. ఇప్పుడు నీ హెల్త్ కూడా బాగలేదు. నువ్వు నార్మల్ అయిన తర్వాత నేనే నిన్ను సేఫ్ గా వదిలిపెడతాను అని చెప్తుంది. తారిక అలా క్యూట్ గా మాట్లాడుతూ ఉంటే అలుక్కి తన మీద చాలా మంచి ఇంప్రెషన్ కలుగుతుంది. తారిక అలుక్ కోసం ఒక రాబిట్ ని తీసుకుని వచ్చి తినమని చెప్తుంది. కానీ అలుక్ రాబిట్ ని తినకుండా ఏమైనా ఫ్రూట్స్ తీసుకోమని చెప్తాడు. తను వెళ్లి గ్రేప్స్ తీసుకుని వచ్చి ఇస్తుంది. సో అలుక్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ గ్రేప్స్ తింటూ తనకు కూడా ఇస్తాడు. కానీ తను గ్రేప్స్ తినకుండా అలుక్ చూడకముందే పడేస్తుంది. అలా వాళ్ళిద్దరి మధ్య కొంచెం ఫ్రెండ్షిప్ మొదలవుతుంది. అలుక్ తారికాని లవ్ చేస్తూ ఉంటాడు. తను చూడనంటే చాలా అందంగా ఉంటుంది. అంతేకాకుండా చాలా బాగా చూసుకుంటుంది కాబట్టి అలుక్ తారిక ప్రేమలో పడిపోతాడు. నైట్ అవ్వగానే ఇద్దరు అలా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు అలుక్ తారికాని కిస్ చేద్దామనుకుంటాడు. సరిగ్గా అప్పుడే తారిక డిఫరెంట్ గా బిహేవ్ చేస్తుంది. తన టీత్ చాలా పెద్దగా అవుతాయి. అలాగే అలుక్ ని కొరిగి రక్తం తాగుదామనుకుంటుంది. కానీ తను అలుక్ ని ఏమీ చేయకుండా తనని తను కంట్రోల్ చేసుకుని అక్కడి నుంచి సడన్ గా వెళ్లిపోతుంది. అదే అడవిలో మరొక బేతాళుడు ఉంటాడు. అతను ఒక పెద్ద ఎలుగుబంటిని పట్టుకుని దాని రక్తం తాగేసి వాళ్ళ ప్లేస్ కి తీసుకెళ్తాడు. నిజానికి అక్కడ చాలా మంది బేతాళులు ఉంటారు. వాళ్ళందరూ వాళ్ళ దేవతకి పూజ చేస్తూ ఉంటారు. అప్పుడే రక్తాన్ని తీసుకుని వచ్చి ఆ దేవతకి అర్పిస్తారు. ఆ తర్వాత ఎలుగుబంటిని తీసుకుని వెళ్లి చీకట్లో బంధించబడిన యక్షాసన్కి ఇస్తారు. కానీ యక్షాసన్ ఎలుగుబంటిని అసలు తీసుకోకుండా నాకు ఎలుగుబంటి వద్దు కానీ మనిషి కావాలని చాలా కోపంగా అడుగుతాడు. దాంతో మిగతా బేతాళులు మనిషి కోసం వెతకడం స్టార్ట్ చేస్తారు. నిజానికి యక్షాసన్ని ఒక గుహ లోపల బంధిస్తారు. అతను బందీగా ఉండి చాలా సంవత్సరాలే అవుతుంది. అసలు అతన్ని ఎందుకు బంధించారో మనం తర్వాత తెలుసుకుందాం. ఇటువైపు అలుక్ తారికాని వెతుక్కుంటూ అడవిలోకి వెళ్తాడు. అప్పుడే బేతాడు వచ్చి అలుక్ ని తీసుకెళ్దామనుకుంటాడు. కానీ తారిక అలుక్ ని కాపాడదామనుకుంటుంది. ఫాస్ట్ గా బేతాడు దగ్గరికి వెళ్లి రే, అలుక్ అనుకోకుండా అడవిలోకి వచ్చాడు, వాణ్ణి వదిలేసి వెళ్లిపోమని చెప్తుంది. నేను అలుక్ ని తీసుకెళ్లి యక్షాసన్కి ఇచ్చేద్దామనుకుంటున్నాను. వాడు చాలా కాలంగా ఆకలితో ఉన్నాడు. వాడికి మంచి రక్తం కావాలంట. అందుకే అలుక్ ని తీసుకెళ్దామనుకున్నాను అని చెప్తాడు. అతను చెప్పింది వినగానే తారికకి చాలా భయమేసి అలుక్ ని ఎలాగైనా కాపాడదామనుకుంటుంది. వెంటనే బేతాళుడు అలుక్ ని కొట్టి వాళ్ళ ప్లేస్ కి తీసుకెళ్తాడు. అక్కడ వాళ్ళ లీడర్ కనిపిస్తాడు. తారిక జరిగింది మొత్తం వాళ్ళ లీడర్ తో చెప్తుంది. సో అతను అలుక్ ని వదిలేద్దామనుకుంటాడు. కానీ యక్షాసన్ కి సపోర్టర్స్ గా ఉన్న వాళ్ళు అలుక్ ని చంపేయాలని డిసైడ్ అవుతారు. వెంటనే వాళ్ళు అలుక్ ని తీసుకెళ్లి యక్షాసన్ ఉండే గుహలో పడేస్తారు. అలుక్ గుహలోపల అటు ఇటు తిరుగుతూ ఉండగా యక్షాసన్ కనిపిస్తాడు. అలుక్ యక్షాసన్ చూసి కొంచెం భయపడతాడు. ఎందుకంటే యక్షాసన్ కి సంకెళ్లు వేసి ఉంటాయి. వాడు కూడా చూడడానికి షేమ్ మనిషిలాగే కనిపిస్తాడు. కానీ యక్షాసన్ బేతాళుడనే విషయం అలుక్కి తెలీదు. యక్షాసన్ అలుక్ తో కాసేపు ఇంగ్లీష్ లో మాట్లాడతాడు. మీకు ఇంగ్లీష్ కూడా వచ్చా అని అలుక్ అడిగితే అవును, నేను చాలా మంది ఇంగ్లీష్ వాళ్ళ రక్తం తాగాను కదా, సో అలా వాళ్ళ లాంగ్వేజ్ కూడా నాకు వచ్చిందని చెప్తాడు. యక్షాసన్ చెప్పింది వినగానే అలుక్ చాలా షాక్ అవుతాడు. ఏంటి వీడు ఇంగ్లీష్ వాళ్ళ రక్తం తాగాడంటే ఫ్రీడమ్ ఫైటర్ అయి ఉంటాడని అనుకుంటాడు. అంతేకాని బేతాళుడని తెలియదు కదా. అలా యక్షాసన్ అలుక్ ని మాటలో పెట్టి రక్తం తాగదామని చూస్తాడు. సరిగ్గా అప్పుడే తారిక పరిగెత్తుకుంటూ వచ్చి అలుక్ ని కాపాడి ఒక కొండ మీదికి తీసుకెళ్తుంది. వెనకాలే మిగతా బేతాళులు కూడా రావడం చూసి తారికకి ఏం చేయాలో అర్థం కాదు. ఎలాగైనా అలుక్ ని కాపాడదామనుకుంటుంది. ఫాస్ట్ గా అలుక్ ని కొండపై నుంచి కిందికి దూకేమని చెప్తుంది. కానీ అలుక్ తారికని వదిలేసి వెళ్లాలనిపించదు. సో అలుక్ తారికని కూడా ఇంటికి తీసుకెళ్లిపోదామనుకుంటాడు. తారిక అలుక్ ప్రాణాలు కాపాడడానికి
తను ఎలాంటి రిస్క్ అయినా చేయడానికి సిద్ధంగా ఉంటుంది. వెంటనే అలుక్ని తీసుకుని కొండపై నుంచి రోడ్డు మీదకి దూకేస్తుంది. సరిగ్గా అప్పుడే ఒక వ్యాన్ రావడంతో వాళ్ళిద్దరూ వ్యాన్లో పడిపోతారు. ఆ తర్వాత అలుక్ తారికాని తీసుకుని ఇంటికి వెళ్తాడు. ఇంట్లో అలుక్ వాళ్ళ అమ్మా నాన్న అలుక్ చనిపోయాడు అనుకుని ఒక ఫోటో పెట్టి చాలా ఏడుస్తుంటారు. ఇప్పుడు అలుక్ నిజంగానే రావడం చూసి ఇంట్లో వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ అలుక్ వాళ్ళ నాన్నకి మాత్రం అస్సలు నమ్మబుద్ధి కాదు. సచ్చినోడు ఎలా వచ్చాడు, సో వచ్చినోడు నా కొడిద్దు కాదని అనుకుంటాడు. వెంటనే అలుక్ని ఒక రూమ్ లోకి తీసుకుని వెళ్లి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు. వాళ్ళ నాన్న అడిగిన వాటన్నిటికీ అలుక్ సమాధానమిస్తాడు. అయినా కూడా వాళ్ళ నాన్నకి అలుక్ మీద ఇంకా డౌట్ గానే ఉంటుంది. అక్కడే వాళ్ళ అమ్మగారికి నాన్నగారికి తారిక కనిపించడంతో ఈ అమ్మాయి ఎవరు అని అడుగుతాడు. నాన్న, నన్ను వెలుగుబంటి నుంచి కాపాడింది ఈ అమ్మాయే. పాపం వాళ్ళ పేరెంట్స్ తనకి ఇష్టం లేని పెళ్లి చేస్తుంటే నేనే తీసుకుని వచ్చానని చెప్తాడు. దాంతో అలుక్ వాళ్ళ అమ్మ తారిక ఇంట్లో ఉండడానికి ఒప్పుకుంటుంది. అదే రోజు నైట్ అందరూ కలిసి డిన్నర్ చేస్తూ ఉంటారు. కానీ తారిక మాత్రం వాళ్ళు పెట్టే వెజ్ తినకుండా సైలెంట్ గా కూర్చొని ఉంటుంది. కానీ వాళ్ళేమో పాపం నాన్ వెజ్ తినరు కదా. తారిక ఏమో చాలా ఆకలిస్తుంది. అలా వాళ్ళు ఫుడ్ తింటున్నప్పుడు తారిక సడన్ గా తుమ్ముతుంది. దాంతో అక్కడ ఉన్న గ్లాస్ కూడా పగిలిపోతుంది. అదంతా చూసి అలుక్ వాళ్ళ అమ్మ కొంచెం డిఫరెంట్ గా ఫీల్ అయ్యి తారికని పడుకోమని చెప్పి రూమ్ లోకి పంపిస్తుంది. కానీ అలుక్ వాళ్ళ నాన్నకి మాత్రం తారిక కొంచెం విచిత్రంగా కనిపిస్తుంది. ఒకవేళ ఆ అమ్మాయిలా కొడుకుని వలలో వేసుకుని ఆస్తి మొత్తం కొట్టేయడానికి వచ్చిందేమో అనుకుంటాడు. ఇటువైపు రూమ్ లో అలుక్ తారికతో మాట్లాడుతూ ఉన్నప్పుడు తారికకి ఒక కుక్క కనిపిస్తుంది. వెంటనే ఆ కుక్క దగ్గరికి ఎగురుకుంటూ వెళ్తుంది. తారిక అలా గాలిలో ఎగురుకుంటూ వెళ్లడం అలుక్ వాళ్ళ నాన్న చూస్తాడు. అతను ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ వెళ్లి తన భార్యతో చెప్తాడు. కానీ అతని భార్య అసలు నమ్మదు. ఇటువైపు తారిక కుక్కని పట్టుకుని రక్తం తాగదామనుకుంటుంది. సరిగ్గా అప్పుడే అలుక్ వచ్చి కుక్కపిల్లని కాపాడతాడు. నెక్స్ట్ డే నైట్ అలుక్ తారికాని తీసుకుని పబ్కి వెళ్తాడు. పబ్ లో తారికకి రెడ్ వైన్ కనిపించడంతో అది రక్తం అనుకుని తాగుతుంది. దాంతో తనకి చాలా మత్తు రావడంతో చాలాసేపు డాన్స్ చేస్తుంది. ఆ తర్వాత అలుక్ తారికాని తీసుకుని ఇంటికి వెళ్తున్నప్పుడు కొంతమంది బాయ్స్ తారికని వెంబడిస్తుంటారు. అలుక్ కి వాళ్ల మీద కోపం వచ్చి వాళ్ళకి వార్నింగ్ ఇద్దామని వెళ్తాడు. కానీ వాళ్ళు అలుక్ ని కొట్టి పడేస్తారు. సో తారికకి చాలా కోపం వచ్చేసి అక్కడ ఉన్న బాయ్స్ ని చాలా కొట్టి పడేస్తుంది. అలాగే తన నిజమైన రూపం చూసి అందరూ చాలా భయపడతారు. తను అందర్నీ చంపేసి రక్తం తాగుదామనుకుంటుంది. కానీ అప్పుడే అలుక్ వచ్చి తనని తీసుకుని ఇంటికి వెళ్లి తనతో మాట్లాడతాడు. ఓ అమ్మాయి, నువ్వు రక్తం తాగుతావా అని అడిగితే అవును అలుక్, నేను రక్తం తాగితేనే బ్రతుకుతానని చెప్తుంది. అది వినగానే అలుక్ చాలా భయపడుతూ, ఓ అమ్మాయి, ఎవరైనా అనిమల్స్ ని తింటారు, కానీ నువ్వేమో నేరుగా వాడి రక్తం తాగుతావా అంటే నువ్వు వ్యాంపైర్ వా అని అడిగితే లేదు, నేను వ్యాంపైర్ ని కాదు, మేమందరం బేతాళులం అని చెప్తుంది. అప్పుడే బేతాళులకు అతని చూపిస్తారు. నిజానికి బేతాళులందరూ మనుషులకి చెరి చేసే వాళ్ళ రక్తం తాగుతూ బ్రతుకుతూ ఉంటారు. ఒకరోజు చెడ్డవాళ్ళందరూ మంచి వాళ్ళని చంపేస్తారు. అలా మంచివాళ్లు చనిపోవడంతో బేతాళులందరూ చాలా బాధపడతారు. అసలు మనుషుల రక్తంలోనే విషం ఉందని చెప్పి ఆ రోజు నుండి మనుషుల రక్తాన్ని తాగడం మానేస్తారు. అలాగే వాళ్ళ రూల్స్ లో కూడా పెట్టుకుంటారు. కానీ వాళ్ళ నాయకుడైన యక్షాసన్ నియమాలు పాటించకుండా మనుషుల్ని చంపేసి వాళ్ళ రక్తం తాగుతాడు. దాంతో ఆ రోజు నుండి ఈ రోజు వరకు యక్షాసన్ని గుహలోనే బంధిస్తారు. ఇప్పుడు నిజం తెలుసుకున్న అలుక్ తారికాని ఏమీ అనడు. సరిగ్గా అప్పుడే వాళ్ళ ఇంటికి ఇన్స్పెక్టర్ వచ్చి తారికాని సెపరేట్ రూమ్ లోకి తీసుకుని వెళ్లి తనతో మాట్లాడతాడు. నిజానికి ఇన్స్పెక్టర్ కూడా ఒక బేతాళుడే. అతను ఇన్స్పెక్టర్ గా డ్యూటీ చేస్తూ జనాలని రక్షిస్తుంటాడు. కానీ ఇప్పుడు తారిక కుట్టిన వాళ్ళందరూ చనిపోవడంతో ఇన్స్పెక్టర్ తారికని ఎంక్వైరీ చేయడానికి వస్తాడు. నిజానికి ఆ బాయ్స్ ని చంపింది తారిక కాదు, యక్షసన్ మనుషులు వచ్చి వాళ్ళందర్నీ చంపేసి రక్తం తాగేసి వెళ్లిపోతారు. కాని వాళ్ళని కుట్టింది తారికనే కాబట్టి తనే రక్తం తాగిందని ఇన్స్పెక్టర్ అనుకుంటాడు. అందుకే తారికని ఈ ఇంటి నుంచి దూరంగా వెళ్లిపోమని చెప్పి ఇక్కడే ఉంటే ఇంకా మనుషుల రక్తం కూడా తాగాలనిపిస్తుందని చెప్పి అలుక్ ని వదిలేసి దూరంగా వెళ్లిపోమని చెప్తాడు. తారిక వెంటనే అలుక్ దగ్గరికి వెళ్లి నేను నీ దగ్గర ఉండలేను, వెళ్లిపోతున్నానని చెప్తుంది. ఆలోక్ తన్ని ఇక్కడే ఉండమని చెప్తాడు. అయినా కూడా తారిక వినిపించుకోవద్దు. నేను నీ దగ్గరుంటే నీ ప్రాణాలకి చాలా ప్రమాదం, అందుకే వెళ్ళిపోతున్నానని చెప్పి బస్సులో వెళ్తుంటుంది. ఆలోక్ తారికని ఆపడానికి చాలా స్పీడ్గా కార్ని డ్రైవ్ చేసుకుంటూ వస్తుంటాడు. బట్ అనుకోకుండా సడన్ గా ఒక లారీ రావడంతో కార్ని పక్కకి తిప్పడంతో కారికి చాలా పెద్ద యాక్సిడెంట్ అవ్వడంతో ఆలోక్కి చాలా దెబ్బలు తగులుతాయి ఉంటాయి. అది చూసి దారిక ఫాస్ట్ గా అలుక్ దగ్గరికి వచ్చి అతని ప్రాణాలు కాపాడాలని ట్రై చేస్తుంది. కానీ అలుక్ చనిపోతాడు. ఇక తనకి ఏం చేయాలో అర్థం కాక తన నియమాలన్నీ పక్కన పెట్టి అలుక్ ని కొరుకుతుంది. అయినా కూడా అలుక్ కాన్షియస్ లోకి రాడు. వెంటనే అలుక్ ని హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు. డాక్టర్ అలుక్ ని బ్రతికించడానికి చాలా కష్టపడతారు. అయినా కూడా అలుక్ కాన్షియస్ లోకి రాడు. సో అలుక్ చనిపోయాడని డాక్టర్స్ డిక్లేర్ చేసి వాళ్ళ పేరెంట్స్ కి చెప్పగానే వాళ్ళ పేరెంట్స్ అందరూ చాలా ఏడుస్తుంటారు. ఇటువైపు రూమ్లో ఉన్న అలుక్ సడన్ గా కాన్షియస్ లోకి వస్తాడు. రాగానే అతనికి తగిలిన దెబ్బలన్నీ నయమైపోతాయి. వెంటనే హాస్పిటల్లో ఉన్న బ్లడ్ బ్యాంక్ దగ్గరికి వెళ్లి రక్తం మొత్తం పీల్చేస్తాడు. నెక్స్ట్ డే అలుక్ మిర్రర్ ముందుకు వచ్చి తన బాడీని చెక్ చేసుకుంటాడు. నిజానికి ఇప్పుడు అలుక్ ఒక బేతాళుడు కాబట్టి అతనికి మనుషుల్లాగా గుండె ఉండదు. సో అతనికి నిజం తెలియగానే తారికని చాలా తిడతాడు. అసలు నన్ను ఎందుకు కాపాడావు? నేనిప్పుడు మనిషిని కాదు కదా, ఇప్పుడు నేను కూడా నీలాగే
రక్తం తాగాలా అని చాలా బాధపడతాడు. తారిక ఆలోక్ని కూల్ చేసి ఒక కీస్ ఇస్తుంది. దాంతో ఆలోక్ నార్మల్ అవుతాడు. అప్పుడే తను అసలు బేతాళులు ఎందుకు సృష్టించబడ్డారో చెప్తుంది. నిజానికి రక్తబీజుడు అనే అసురుడు చాలా మంది దేవతల్ని ఇబ్బంది పెడతాడు. అలాగే దేవతలందరూ అతని చేతిలో ఓడిపోతారు. అప్పుడే కాళీమాత ప్రత్యక్షమై రక్తబీజుణ్ణి చంపుదామని చూస్తుంది. కాని వాడు చనిపోకుండా వాడి రక్తపు బొట్టులోనుంచే మళ్లీ ఇంకొక రక్తబీజుడు పుడతాడు. దాంతో కాళీమాత బేతాళులుని సృష్టించి రక్తబీజుడి రక్తాన్ని కింద పడకుండా తాగమని చెప్తుంది. అలా వాళ్ళు కాళీమాత వల్ల క్రియేట్ చేయబడతారు. అలాగే బేతాళులు ఎవరికీ హాని చెయ్యరు. వాళ్ళు చాలా మంచివాళ్ళు. నిజానికి జనాల్ని ప్రొటెక్ట్ చేయడానికి చీకట్లో ఉంటారు. కాని వాళ్ళ నాయకుడు మనుషుల రక్తం తాగేసి ఒక ఆర్మీని తయారు చేయాలనుకుంటాడు. సేమ్ రక్తబీజుడు ఎలాగైతే చేశాడో ఇప్పుడు వీరు కూడా సేమ్ అలాగే చేసి రాక్షసుడులాగా మారాలనుకుంటాడు. ఇదే విషయం తారిక ఆలోక్కి చెప్తుంది. నెక్స్ట్ డే అలోక్ ఆఫీస్కు వెళ్తాడు. కాని లిఫ్ట్ చాలా ఫుల్గా ఉండడంతో ఎగురుకుంటూ బిల్డింగ్ పైకి వెళ్తాడు. అలాగే అతనికి చాలా పవర్స్ కూడా వచ్చేస్తాయి. ఒకరోజు అలోక్ వాళ్ళ నాన్న గడ్డం తీసుకుంటూ ఉంటే అతనికి బ్లడ్ వస్తుంటుంది. బ్లడ్ ని చూడగానే అలోక్కి రక్తం తాగాలనిపిస్తుంది. కాని ఎలాగోలా కంట్రోల్ చేసుకుని సైలెంట్ గా వెళ్లిపోతాడు. నెక్స్ట్ డే నుండి తారిక అలోక్కి ట్రైనింగ్ ఇస్తుంటుంది. అంటే ఎలా పై ఎగరాలి, అలాగే సూపర్ పవర్స్ ని ఎలా యూజ్ చేయాలి మొత్తం నేర్పిస్తుంది. ఆ తర్వాత ఇంటికి కూడా ఇబ్బరు కొట్టుండా వస్తారు. కాని ఈసారి అలోక్ వాళ్ళ నాన్న చూస్తాడు. రేయ్, మెయిన్ డోర్ నుంచి రాకుండా కిటికీలోంచి దూకి ఎందుకు వస్తున్నావురా అని అడిగితే అప్పుడు తారిక అలోక్ గురించి నిజం మొత్తం చెప్తుంది. సార్, మీ అబ్బాయి ఆల్రెడీ చనిపోయాడు. నేనే అలోక్ని కరిచి ఒక బేతాళుడిలాగా మార్చేశాను. అలాగే మేమిద్దరం ప్రేమించుకుంటున్నావు అని చెప్తుంది. అది వినగానే అతను చాలా షాక్ అవుతూ, ఓ అమ్మాయి, నువ్వు ప్రేమించడానికి ఎవరు దొరకలేదా ఏంటి? నా కొడుకుని ప్రేమించిలా మార్చేశావు అని చెప్పి చాలా ఏడుస్తాడు. నెక్స్ట్ సీన్లో జనార్దన్ వచ్చి భాస్కర్ గురించి మాట్లాడతాడు. సార్, ఒకరోజు భాస్కర్ ఒక రాక్షసుడితో ఫైట్ చేశాడు. ఆ రోజు రాక్షసుడు కుట్టిన దెబ్బకి మా భాస్కర్ మళ్ళీ తోడేల్లాగా మారలేకపోతున్నాడు. ఇప్పుడు ఏం చేస్తే మావాడు తోడేల్లాగా మారే ఛాన్స్ ఉందా అని అడుగుతాడు. అప్పుడు ఫాదర్ ఒక సొల్యూషన్ చెప్తాడు. మీ భాస్కర్ మనుషుల రక్తాన్ని తాగే బేతాళుణ్ణి కలుసుకుని వాడి రక్తాన్ని భాస్కర్ తాగితే మళ్ళీ భాస్కర్ తోడేల్లాగా మారే ఛాన్స్ ఉందని చెప్తాడు. అది వినగానే జనార్దన్ చాలా షాక్ అవుతూ అక్కడ్నుంచి కాసేపు పక్కకు వెళ్ళిపోతాడు. ఎందుకంటే అప్పుడే అలోక్ వాళ్ళు కూడా అక్కడికి వస్తారు. అలోక్ని తీసుకుని వాళ్ళ నాన్న ఫాదర్ దగ్గరికి వచ్చి అలోక్ గురించి చెప్తాడు. నిజం తెలుసుకున్న ఫాదర్ అలోక్ బేతాళుడిలాగా మారిపోయాడని చెప్తాడు. అవునా ఫాదర్, దీనికి పరిష్కారమే లేదా అని అడిగితే లేదని చెప్తాడు. ఎందుకంటే కోడిగుడ్డుని ఆమ్లెట్గా మార్చొచ్చు, కానీ ఆమ్లెట్ని కోడిగుడ్డుగా మార్చలేమని చెప్తాడు. అంటే మనిషిని బేతాళుడిలాగా మార్చొచ్చు, కాని బేతాళుణ్ణి మనిషిగా మార్చడం ఇంపాసిబుల్ అని చెప్తాడు. దాంతో వాళ్ళ నాన్న చాలా బాధపడుతూ అలోక్ని తీసుకుని వెళ్ళిపోతాడు. అలోక్ వెళ్ళిపోయిన వెంటనే ఫాదర్ జనార్దన్ని పిలిచి అలోక్ గురించి చెప్తాడు. రే జనార్దన్, ఇప్పుడు వచ్చినవాడు బేతాళుడిలాగా మారిపోయాడు. మీ భాస్కర్ వాడి రక్తాన్ని తాగితే మళ్ళీ తోడేల్లాగా మారిపోతాడని చెప్పి అలోక్ కూర్చున్న ప్లేస్లోంచి ఒక క్లాత్ని ఇచ్చి ఈ క్లాత్ని భాస్కర్కి ఇవ్వమని చెప్తాడు. జనార్దన్ ఆ క్లాత్ని తీసుకెళ్లి భాస్కర్కి ఇచ్చి బేతాళుణ్ణి వెతికి రక్తం తాగమని చెప్తాడు. వెంటనే భాస్కర్ ఆ క్లాత్ని స్మెల్ చూసుకుంటూ అలోక్ దగ్గరికి వచ్చి వాడి రక్తం తాగుదామనుకుంటాడు. కాని అలోక్ రక్తాన్ని ఇవ్వకుండా భాస్కర్తో ఫైట్ చేస్తాడు. భాస్కర్ కూడా అలోక్ని చాలా కొడుతూ ఎలాగైనా రక్తం తాగాలనుకుంటాడు. అయినా కూడా భాస్కర్కి కొరగడానికి ఛాన్స్ కూడా ఉండదు. అప్పుడు అలోక్ ఒక రక్తపు బొట్టుని ఇచ్చి తాగమని చెప్తాడు. వెంటనే భాస్కర్ పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ రక్తపు బొట్టుని ఎలాగైనా మింగేస్తాడు. అలా ఒక చుక్క రక్తం తీసుకోగానే భాస్కర్కి చాలా పవర్ వచ్చేస్తుంది. వెంటనే తోడేలులాగా మారిపోయి అలోక్ని చాలా కొట్టి బిల్డింగ్ పైనుంచి నెట్టేసి చంపేద్దామనుకుంటాడు. అప్పుడే తారిక వచ్చి కాపాడుతుంది. ఆ తర్వాత భాస్కర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కాని అలోక్ బాడీలో ఉన్న రక్తం మొత్తం తాగాలనుకుంటాడు. ఎందుకంటే ఇంకా ఎక్కువ తాగితే ఎక్కువ పవర్స్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి. సో ఇప్పుడైతే అలోక్ని వదిలేసి వెళ్ళిపోతాడు. ఇక ఇన్స్పెక్టర్ తారిక దగ్గరికి వచ్చి తనకి వార్నింగ్ ఇస్తాడు. అసలు నువ్వు రూల్స్ తప్పి చాలా తప్పు చేశావు. నువ్వు అలోక్ని కొరక్కుండా ఉండాల్సిందే. ఇప్పుడు ఆ తోడేలు వీడి కోసం చాలా వెతుకుతూ ఉంటుంది. అలాగే నువ్వు నియమాలు ఉల్లంఘించావు కాబట్టి యక్షసన్ ఇప్పుడు విడుదలవుతాడు. యక్షసన్కి బదులుగా నువ్వు శిక్షణ అనుభవించాల్సి ఉంటుందని చెప్తాడు. కాని తారిక అలోక్ని వదిలేసి వెళ్లడానికి ఒప్పుకోదు. వెంటనే ఇన్స్పెక్టర్ తారికను అలోక్ని తీసుకుని ఒక పార్టీకి వెళ్తాడు. అక్కడ డాన్సర్తో సహా అందరూ కూడా బేతాళులే ఉంటారు. నిజానికి తారికని తీసుకుని బేతాళులు యక్షసన్ దగ్గరికి వెళ్ళిపోతారు.
ఎందుకంటే తారిక నియమాలు ఉల్లంఘించింది కాబట్టి తన్ని బంధించాలనుకుంటారు. సో నిజం తెలుసుకున్న అలోక్ ఏమీ చేయలేకపోతాడు. వెంటనే ఇంటికి వచ్చి జరిగిన మొత్తం వాళ్ళ నాన్నగారికి చెప్తాడు. వాళ్ళ నాన్న తారికని ఎలాగైనా తీసుకురమ్మని చెప్తాడు. అలాగే తారికని కోడాలుగా అంగీకరిస్తాడు. కానీ రూల్స్ ని బ్రేక్ చేసి తారికని తీసుకురావడం చాలా కష్టమని చెప్తాడు. అయినా కూడా వాళ్ళ నాన్నగారు వినిపించుకోరు. రేయ్ అలోక్, ఆ అమ్మాయి నీకోసం నియమాలు ఉల్లంఘించి మరి నిన్ను కాపాడింది. నువ్వు కూడా తన్ని కాపాడడం కోసం రూల్స్ బ్రేక్ చేస్తే తప్పేముంది? వెళ్ళి నా కోడల్ని తీసుకురా అని చెప్పి పంపిస్తాడు. అల్లుక్ తారికని వెతుకుతూ అడవిలోకి వెళ్తాడు. కాని అక్కడ అడవి మాత్రమే ఉంటుంది. బేతాళుడు ఉండే ప్లేస్ కనిపించదు. కాసేపు అటూ ఇటూ చూసిన తర్వాత ఒక చెట్టు దగ్గర చెయ్యి వారతాడు. అప్పుడు ఆ చెట్టు మరొక ప్లేస్ కి తీసుకెళ్తుంది. వాళ్ళు ఎవరికీ కనిపించకుండా ఒక సీక్రెట్ ప్లేస్ లో ఉంటారు. అలూక్ ఆ ప్లేస్ కి వెళ్లి అక్కడ జరిగేది చూస్తుంటాడు. అక్కడ తారికని బంధిస్తారు. అలాగే యక్షసన్ని విధులు చేసి అతన్ని తామా అని పిలుస్తుంటారు. తామా అంటే లీడర్ అని అర్థం. సో అందరూ యక్షసన్ని లీడర్ గా స్వీకరిస్తారు. యక్షసన్ లీడర్ అయిన తర్వాత రూల్స్ మొత్తం చేంజ్ చేస్తాడు. అంటే మనుషుల రక్తాన్ని తాగేసి వాళ్లను కూడా బేతాళులలాగా మార్చుదామనుకుంటాడు. అలాగే తారికని 100 సంవత్సరాలు గుహలో బంధించాలనుకుంటాడు. అప్పుడే అలుక్ వచ్చి 100 సంవత్సరాలు వద్దు కాని 2 సంవత్సరాలు గుహలో బంధించమని చెప్తాడు. అయినా కూడా యక్షసన్ వినిపించుకోడు. వెంటనే మనుషుల్ని పంపించి అలూక్ని కొట్టమని చెప్తాడు. అలూక్ వాళ్ళందర్నీ చాలా కొట్టి కింద పడేస్తాడు. అప్పుడు యక్షసన్ ఇంకా పవర్ తెచ్చుకోవాలని అతని సైనికుణ్ణి కొరికి రక్తం తాగుతూ ఇంకా పవర్ఫుల్ అవుతాడు. అలాగే తారికని కూడా చంపేద్దామనుకుంటాడు. కాని మళ్ళీ అలూక్ వచ్చి తారికని కాపాడి యక్షసన్తో ఫైట్ చేస్తాడు. యక్షసన్ దగ్గర ఇంకా చాలా పవర్ ఉంది కాబట్టి అలూక్ని కొరికి చంపేస్తాడు. సో అలూక్ మళ్లీ చనిపోతాడు. అలూక్ చనిపోవడంతో తారిక చాలా ఏడుస్తూ గట్టిగా అరుస్తుంది. తను గట్టిగా అరిచిన అరుపుకి దేవత దగ్గరున్న పవర్ అలూక్ బాడీలోకి వస్తుంది. సో అలూక్ మళ్లీ బ్రతుకుతాడు. కాని ఈసారి అలూక్కి అతని గుండె తిరిగి వచ్చేస్తుంది. అండ్ అలూక్ బేతాళునిలాగా మారినప్పుడు అతనికి గుండె ఉండదు. సో ఇప్పుడు మళ్లీ అతనికి గుండె తిరిగి వచ్చేస్తుంది. ఎవరికైతే గుండె ఉండి వాళ్ళు బేతాళుడు అవుతారో వాళ్లే నాయకుడిగా ఉండాలని రూల్ ఉంటుంది. సో ఇప్పుడు అలూక్ బేతాళుడిలాగా మారిపోయాడు. అలాగే గుండె కూడా ఉంటుంది. ఈ రోజు నుండి వాళ్ళకి లీడర్గా అలూక్ ఉంటాడు. ఆ తర్వాత అలూక్ యక్షసన్తో ఫైట్ చేసి చంపేద్దామనుకుంటాడు. కాని తారిక ఆపేసి, నువ్వు యక్షసన్ని చంపేస్తే నీకు వాడికి తేడా ఏముంటుంది చెప్పు, అందుకే వదిలేయమని చెప్తుంది. సో అలూక్ యక్షసన్ని వదిలేసి మళ్లీ అదే గుహలో బంధిస్తాడు. అలాగే అలూక్ మనుషులకి బేతాళులకి రక్షకుడిగా ఉంటాడు. ఇటువైపు గుహలో తాళలో ఉన్న యక్షసన్ దగ్గరికి తోడేలు కుట్టిన ఆ రాక్షసుడు వచ్చి యక్షసన్ని విడిపించి తీసుకెళ్లిపోతాడు. నిజం తెలుసుకున్న అలూక్ యక్షసన్తో యుద్ధం చేయడానికి రెడీగా ఉంటాడు. ఎందుకంటే యక్షసన్ కూడా సేమ్ రక్తబీజుడి లాంటివాడే. అతను మనుషులందర్నీ కొరికి రక్తం తాగుతూ సైన్యాన్ని తయారు చేసుకుందామనుకుంటాడు. ఇప్పుడు అలూక్ కూడా యక్షసన్ కంటే చాలా పవర్ఫుల్ అవ్వాలంటే తోడేలు రక్తం తాగాల్సి ఉంటుంది. అందుకే తోడేలు కోసం వెయిట్ చేస్తాడు. ఇటువైపు భాస్కర్ తోడేలులాగా మారిపోయి అలూక్ దగ్గరికి వస్తుంటాడు. ఇక్కడితో ఈ ధామా మూవీ అయిపోతుంది. ఫ్రెండ్స్, మా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఛానల్కు కొత్తగా వచ్చిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ఈ సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. థ్యాంక్ యూ.